ఈ విధంగా బిల్డింగ్ సీలింగ్ ఈ విధంగా పెచ్చులుడుతుందని చాలామంది పైన ఫ్లోర్ మొత్తం చిప్పింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దని చెప్తున్నాను. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకు చాలా బడ్జెట్ అవుతుంది. మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా తక్కువ బడ్జెట్లో మనం చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మనకు స్లాబ్ వెళ్ళి చెక్ చేసుకుంటే క్రాక్స్ ఉంటాయి. క్రాక్ కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా హోల్స్ కానీ అవి లేకుండా మొత్తం లెవెల్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసిన క్రాకుల్లో ఎపాక్సీ నింపుకోవాలి. ఈ ఎపాక్సీ పోయడం వల్ల మనకు క్రాక్ ఎక్కడ దాకా అక్కడ దిగి మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఎపాక్సీ డ్రై అయిన తర్వాత మనం క్రాక్ మీద పేస్ట్లా పెట్టుకోవాలి. ఎక్కడే గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి. ఈ విధంగా స్లాబ్ మొత్తం ఎక్కడ క్రాక్ను పెట్టుకోవాలి. తర్వాత మనం 3 కోట్స్ పియూ కోట్ అప్లై చేసుకోవాలి. ఈ పియూ కోట్ ఫస్ట్ కోట్, సెకండ్ కోట్, థర్డ్ కోట్ ఒక్కో కోట్ వచ్చేసి డ్రై అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఈ కోట్ వేయటం వల్ల మనకు వర్షాకాలం వాటర్ దిగితే సమ్మర్లో కూల్ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి రావు. మీకు కూడా ఇలాంటి సర్వీస్ కావాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణలో సర్వీస్ అవైలబుల్గా ఉంది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.